అక్కడే కూర్చొని ఆ కళ్ళు లేని వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఆ దారిన యేసుక్రీస్తు వెళ్తున్నాడని తెలిసింది అతనికి. యేసు ప్రభు వెళ్తున్నాడని తెలిస్తే యేసు ప్రభు ఏం చేస్తాడంటే గుడ్డోళ్ళని బాగు చేస్తాడు, రోగస్తుల్ని బాగు చేస్తాడు, గుడ్డి వాళ్ళకి చూపిస్తాడు, కుంటి వాళ్ళని బాగు చేస్తాడు. ఇవన్నీ కూడా జనం అనుకుంటా ఉంటే అతనికి తెలిసింది. ఆ ప్రాంతంలో వెళ్తున్నారు అందరూ కూడా, జనము ఎగబడుతుంటే వెళ్తూ ఉంటే యేసు ప్రభు వెనుగిడికి వెళ్తుంటే అప్పుడు గుడ్డివాడు అక్కడ ఉంటాడు. ఏందని చెప్పి వాళ్ళని ఇట్లా తవ్విడినప్పుడు ఏమైందంటే యేసుక్రీస్తు వెళ్తున్నాడు, యేసు ప్రభు వెళ్తున్నాడు అని చెబుతాడు. యేసు ప్రభు వెళ్తున్నాడు ఆ దారిలో అని చెబితే అప్పుడు ఏం జరిగిందో తెలుసా? అప్పుడు వీడు యేసు ప్రభుని కేకేస్తే ఆయన నన్ను స్వస్థపరుస్తాడేమో అని ఆయన కేకలు వేయడం మొదలుపెట్టాడు. యేసు ప్రభు పేరు తెలియదు, యేసు ప్రభు అనే పేరు తెలియదు. అతనికి ఒకటే తెలుసు, ఏమందంటే దావీదు వంశంలో పుట్టినవాడని. అందుకే అతను ఏం కేకేసింటే దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని కేకలు వేస్తున్నాడు. దేనికో తెలుసా? అతనికి చూపు, దేవుడు నాకు చూపు ఇస్తాడేమో. హల్లెలూయా. ఇప్పుడు వీడు కేక వేస్తున్నాడేమని తెలుసా? దావీదు కుమారుడా, దావీదు కుమారుడు నన్ను కరుణించమని కేకలు వేస్తున్నాడు. ఎందుకో తెలుసా? అందరూ ఏమో పక్కన ఉండవాళ్ళండి, రే నువ్వేందురా కేకలు వేస్తున్నావు? ఆయన వెళ్ళిపోయాడు రా, శానలాక వెళ్ళిపోయాడు, నీ కేక వినపడదు, నోరు మొయ్, గుడ్డోడా కేకలు వేస్తావేంద్ర, నోరు మొయ్ అనంటే వీడు ఆపుట్ల ఏమని తెలుసా? దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేస్తుంది. ఎందుకో తెలుసా? అతనికి చూపు లేదు, అతను చూడటానికి లేదు, ఎక్కడికైనా వెళ్ళటానికి లేదు, ఏది కూడా లేదు. అతనికి చూపు లేక బహు వేదన పడుతున్నా. వీడికి పుట్టుకతో గుడ్డి చూపు లేదు. నేను ఎలాగైనా చూడాలి, ఎలాగైనా నన్ను దేవుడు స్వస్థపరుస్తాడు, ఎలాగైనా నన్ను దేవుడు నన్ను బాగు చేస్తాడని వాడు కేకలు వేస్తున్నాడు. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నువ్వు తప్పక నాకు ఆదరణ ఎవరు లేరయ్యా. ఈ లోకములో నేను అందరి చేత దేశించబడి అందరికి పనికిరాని వాడుగా ఉన్నాను. నన్ను ఎవరు కూడా నన్ను పనికి మాలోడు అంటున్నాడు, కానీ పనికొచ్చేవాడు అని ఎవరు అంటలేదయ్యా. నన్ను కరుణించమని కేకలు వేస్తున్నానంట. తెలుసా అండి, ఈ రోజుల్లో చాలామంది అరాబాకర్ అన్నా కానీ వాడు ఆపల పిలుస్తున్నాడు, కేకలు వేస్తుంటే వాడు ఎప్పుడైతే దేవుడు పిలిచాడో దేవుడు వెంటనే వాడి దగ్గరకు వచ్చాడు. అంతమంది జనం గుంపు కూడినా వాళ్ళందరి దగ్గర పోకుండా ఈడి దగ్గరికి వచ్చి నన్ను పిలిచావా అన్నాడు. అవును ప్రభువా, నాకు చూపు లేదు, నన్ను ఎవరు కూడా అందరూ కూడా నన్ను ఆదరించేవాళ్ళు లేరు, నన్ను పట్టించుకునేవాళ్ళు లేరు, నన్ను ప్రేమించేవాడు లేరయ్యా. నన్ను స్వస్థపరచని అడిగితే దేవుడు అంటాడు, నేను నిన్ను స్వస్థపరిచే యెహోవాని నేనే. అందరూ సభలు పడదాం. వెంటనే వాడు కళ్ళట్ట ముట్టాడండి, యేసు ప్రభు ముట్టాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వాడు కొని మంచిగా చూడటం మొదలుపెట్టాడు, మంచిగా చూడటం మొదలుపెట్టాడు. ఎందుకు చూపు వచ్చింది అంటే వాడు కేక వేయకుండా ఉంటే వాడికి స్వస్థపడేవాడు కాదు. వాడు పిలవకుండా ఉంటే అందరూ కూడా నోరుమి అంటే అప్పుడు పిలవకుండా ఉంటే వాడు పిలవకుండా నోరు మూసుకున్నట్టుగైతే వాడు కళ్ళు బాగుపడాయి కాదు.
క్రీస్తునందున్న దేవుడి బిడ్డలారా, ఈ రోజుల్లో చాలామంది అక్కడికెక్కడ పరిగెత్తుతూ ఉంటారు, కానీ దేవుడి దగ్గర కూర్చొని దేవుడిని ఎందుకు స్వస్థపరచుడు అనని జ్ఞానం లేదు. నిజమండి, దేవుడు ఎందుకు స్వస్థపరచడండి? ఆ గుడ్డివాడిని దేవుడు స్వస్థపరిచి చూపు ఇచ్చాడు, తెలుసా అండి? గుడ్డివాడిని బాగు చేసే దేవుడు ఈరోజు అదే దేవుడు ఏమంటున్నాడంటే, నీకు ఏ రోగం ఉండా, నీకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ నింద వచ్చినా అట్లన్నిటిని విడిపించేది నేను, నా వైపు నువ్వు చూడము. హల్లెలూయా. ఏమన్నాడు? నా వైపు చూడు. నా వైపు చూస్తే నిన్ను బాగుపరిచేది నేను, నీ శ్రమ తొలగించేది నేను, నీ అప్పులు తొలగించేది నేను, నీ కుటుంబాన్ని కట్టేది నేను, నీ కుటుంబాన్ని బాగు చేసేది నేనే సత్యము మార్గము జీవమునై ఉండాలి. ఎస్ అండి.